హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే టేస్టీగా మటన్ దమ్ బిర్యానీ చేసేసాను. అసలు నేను ఇంత బాగా చేస్తానని నేనైతే అనుకోలేదు, బట్ చాలా బాగా కుదిరింది. మీరు కూడా పక్కాగా ఇలాగే ట్రై చేయండి, డెఫినెట్గా బాగుంటుంది. ముందుగా అయితే ఒక బౌల్ తీసేసుకొని దానిలో ఒక కప్ పెరిగేసుకొని దాన్ని బాగా బీట్ చేసేసుకోవాలండి, లమ్స్ ఏమీ లేకుండా. దానిలో ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు, మూడు కూడా వేసి మళ్ళీ బాగా బీట్ చేసేసుకోవాలి. మంచిగా కలిపేసేసుకున్న తర్వాత దానిలోకైతే కొంచెం నిమ్మరసం అలాగే పసుపు వేసి మంచిగా వాష్ చేసుకుంటే ఎలాంటి స్మెల్ లేకుండా ఉంటుందండి మటను. అలా కడిగి వాష్ చేసిన మటన్ని నేనైతే ఇందులో మిక్స్ చేసేస్తున్నాను. దీనిలోనే ఒక 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే బిర్యానీ మసాలా 3 స్పూన్స్ వేసాను. అదైతే హోమ్మేడ్ చేశాను బిర్యానీ మసాలా, చాలా టేస్టీగా ఉందండి. అయితే నేను బిర్యానీ మసాలా చేసేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను. అలాగే దీనిలోకి 2 స్పూన్స్ ఆయిల్, 1 పచ్చిమిర్చి, నేనైతే చిన్నగా అలా ముక్కలు చేసుకునైనా లేదా ఫుల్ పచ్చిమిర్చి అయినా వేసేసుకోవచ్చు, సరిపోతుంది. అలాగే టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవాలండి. అలాగే ఒక ఫుల్ లెమన్ పిండేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకొని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేసుకోవాలి. ఇప్పుడైతే నేను దావత్ బిర్యానీ రైస్ అయితే తీసుకున్నాను. దాన్ని అయితే ఇలా ఒక బౌల్తో మెజర్ చేసుకున్నాను. 1/2 kg ఉన్నాయి. 1/2 kg మటన్కి 1/2 kg బిర్యానీ పర్ఫెక్ట్ మెజర్మెంట్. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకొని బిర్యానీ ఎందులో వేయాలనుకుంటున్నామో ఆ కడాయిని పెట్టేసేసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి బాగా వేగనివ్వాలి. అవి కాస్త వేగిన తర్వాత ఇలా ఒక పించ్ ఆఫ్ షుగర్ వేసామంటే ఆనియన్స్ కొంచెం క్రిస్పీగా ఉంటాయి, అలాగే లైట్ టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వేగిపోయిన తర్వాత ఆనియన్స్ని సపరేట్ చేసేసుకొని అదే స్టవ్ పైన కుక్కర్ గిన్నె పెట్టేసుకొని దానిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసి దానిలో ఒక చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, కొంచెం షాజీరా అయితే వేసి అవి దోరగా వేగిపోయిన తర్వాత ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, అలాగే ఒక టమాటో కూడా వేసేసుకొని కొంచెం లైట్గా వేగనివ్వాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ని కూడా దీనిలో వేసేసి ఒక 10 నిమిషాల పాటు కుక్ అవనివ్వాలి. అలా కుక్ అయిపోయిన తర్వాత కొంచెంగా వాటర్ అయితే దానిలోంచి రిలీజ్ అవుతూ ఉంటాయి. మ్యారినేట్ చేసుకున్న బౌల్ని అయితే కొంచెం క్లీన్ చేసినట్లుగా దానిలో కొంచెం వాటర్ పోసి తిప్పి దీనిలో పోసేసానండి. ఎక్కువ వాటర్ ఏం యాడ్ చేయలేదు. ఇంకా ఫైనల్గా దానిలో కొత్తిమీర, పుదీనా కూడా వేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేసేసుకొని ఒక 3 or 4 విజిల్స్ వచ్చినట్లయితే మటన్ కూడా జ్యూసీగా టెండర్గా బాగా కుక్ అవుతుంది. ఇప్పుడైతే రైస్ ప్రిపేర్ చేసేసుకుందామండి బిర్యానీ కోసము. స్టవ్ వెలిగించేసుకుని రైస్ కోసం ఒక గిన్నె పెట్టేసేసుకుని దానిలో ఒక స్పూన్ ఆయిల్ వేసి దానిలో బిర్యానీ దినుసులన్నీ వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే ముందుగా బియ్యాన్ని కొలిచిపెట్టుకున్న మెజర్మెంట్ బౌల్ ఏదైతే ఉందో దాంతో 4 కప్పులు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత దానిలో సరిపడినంత ఉప్పు వేసుకొని ఇంకా తెల్లే వరకు మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడైతే మనం ఒకసారి కుక్కర్ మూత తీసి చెక్ చేసుకుందాము కుక్ అయిందో లేదో. ఇప్పుడైతే చాలా వాటర్ ఉండిపోయినాయి కదా. ఈ గ్రేవీని అయితే నేను కొంచెం సపరేట్ చేస్తున్నాను, లాస్ట్ వరకు చూడండి. ఎందుకు సపరేట్ చేస్తున్నానో మీకే తెలుస్తుంది. మటన్లో అయితే ఎక్కువ వాటర్ ఉన్నాయి కాబట్టి ఇంకొక 2 or 3 విజిల్స్ అయినా రావాలండి. అందుకనే మళ్ళీ క్లోజ్ చేసేసుకొని స్టవ్ పైన పెట్టేశాను. వాటర్ ఒకసారి చెక్ చేసుకుందామండి. వాటర్ అయితే బాగా తెరిలిపోయి ఉన్నాయి. సో ఇప్పుడైతే 20 నిమిషాల పాటు నానబెట్టిన రైస్ని అయితే వేసేసాను. రైస్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకాల్సిన పని అయితే లేదండి, ఎందుకంటే చాలాసేపు నానిపోయి ఉన్నాయి కదా. 3/4 ఉడికిందో లేదో చెక్ చేసేసుకొని ఇంకా సపరేట్ చేసేసుకోవాలండి. వాటర్ ఏమీ లేకుండా ఏదైనా జల్లెడి గిన్నెలో పెట్టేసుకుంటాం బెస్ట్ అండి. ఇప్పుడైతే ఒకసారి కుక్కర్ని చెక్ చేసుకుందామండి. మటన్ అయితే భలే సాఫ్ట్గా కుక్ అయిపోయింది, చూసారు కదా. ఇలా చెక్ చేసేసుకుంటే ఇలా మనకి చేతికి స్మూత్గా సాఫ్ట్గా వచ్చేయాలి, అప్పుడైతే బాగా కుక్ అయినట్లు. సో నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ఇందాక మనం ఆనియన్స్ వేయించుకున్నాం కదా, అదే బాండ్లీ పెట్టేసేసుకొని దానిలో ఒక 2 or 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా మనం కుక్ చేసిన మటన్ ఏదైతే ఉందో దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. స్ప్రెడ్ చేసేసుకున్నాక పైన కొంచెం కొత్తిమీర, పుదీనా, ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మనం రైస్ని చక్కగా ఓడ్చి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. రైస్ అయితే ఒక్క గింజ కూడా విరగలేదు, అంత బాగా ఉంది. ఎందుకంటే 3/4 మాత్రమే కుక్ అవనివ్వాలి. చాలా ఫాస్ట్గా వాటర్ ఓట్ చేసేయాలండి, జాగ్రత్తగా ఉండాలి అక్కడ మాత్రం. అలాగే నేను ముందైతే గ్రేవీ తీసాను కదా, ఆ గ్రేవీని ఇలా అయితే చక్కగా స్ప్రింకిల్ చేశాను, చాలా బాగుంది కదా. అలాగే పైన కొత్తిమీర, పుదీనా, వేయించి పెట్టుకున్న ఆనియన్స్,
ఇంకా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసాను. ఇక్కడైతే బాదం ఇంకా కాషు వేసాను. ఇంకా ఫైనల్గా మూత పెట్టేసేసుకొని ఇలా స్టీల్ రోల్ని అయితే నేను పెట్టేశాను. ఎందుకంటే ఈ మూత చాలా గట్టిగా ఉండిపోతుంది, ఆవిరి బయటకు వెళ్ళదు. మీరైతే చపాతీ ముద్దను తీసుకొని చుట్టూ అతికించుకోవచ్చు, లేకుంటే ఏదైనా బరువు గిన్నె పెట్టినా సరిపోతుందండి. భలే చక్కగా ఉడికిపోయింది, చాలా బాగా కుదిరింది చూడండి. ఇంతకుముందు అయితే నేను మూత తీసి పద్దాక తిప్పుతూ ఉండేదాన్ని క్యూరియాసిటీ ఎగ్జైట్మెంట్తో. అలాంటి మిస్టేక్స్ మాత్రం ఎవరూ చేయొద్దు. అదే కుక్ అయిపోతుంది, మాడదు. జాగ్రత్తగా సిమ్లో పెట్టండి. లో ఫ్లేమ్లో పెట్టి ఒక 20 మినిట్స్ లేదా 15 మినిట్స్ కుక్ అవనిస్తే సరిపోతుంది. మటన్ పీస్ కూడా చూడండి ఎంత టెండర్గా ఉడికిందో, చాలా బాగుంది కదా. ఇంత టేస్టీగా మీరు కూడా ఇంట్లో ట్రై చేసేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఇలా ఫస్ట్ టైం చేసినా సరే పక్కా కొలతలతో కొన్ని జాగ్రత్తలు తీసుకొని కుక్ చేసినట్లయితే చాలా బాగా వస్తుందండి. చికెన్ బిర్యానీ అయినా, మటన్ బిర్యానీ అయినా, ఏ బిర్యానీ అయినా కూడా కొంచెం కేర్ఫుల్గా రైస్ మనం వడ్చి వేసేటప్పుడు చిన్న జాగ్రత్తలు పాటిస్తే బిర్యానీ అయితే చాలా బాగా వస్తుందండి. ఫైనల్గా ప్లేట్లో సర్వ్ చేసేసి ఇలా మా వారికి అయితే పెట్టేశాను. ఆయన అయితే తినేసి సూపర్గా ఉంది, చాలా బాగా కుదిరింది అని చెప్పేసి అయితే నాకు మంచిగా అప్రిసియేషన్ అయితే ఇచ్చారు. చూసారు కదా, సూపర్ ఉందని అయితే చెప్తున్నారు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.